కొద్దిమందికి హార్ట్ బీట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి హార్ట్ కొట్టుకున్నట్టు తెలుస్తుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ అన్డ్యూ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ బీట్. దట్ ఇస్ కాల్డ్ పాల్పిటేషన్ అనమాట. అది హార్ట్ స్పీడ్ కొట్టుకున్నా ఫీల్ అవుతారు, హార్ట్ బీట్ తక్కువ కొట్టుకున్నా వాళ్ళు హార్ట్ బీట్ లాగా ఫీల్ అవుతారు. దాన్ని పాల్పిటేషన్ అంటారు. సో యూజువల్గా మనకి పాల్పిటేషన్స్ ఎలా వస్తాయంటే ఏదైనా సడన్గా స్ట్రెస్కి లోనైనా, యాంగ్జైటీకి కానీ, లేకపోతే ఏదైనా ప్యానిక్ అటాక్స్ కానీ, అంటే వినకూడని విషయం ఏదన్నా విన్నా కూడా, భయానం గొలిపే విషయం ఏదన్నా విన్నా కూడా మనకి ఒక ప్యానిక్ అనే సిచ్యువేషన్కి లోన్ అవుతాం. అటువంటిప్పుడు సడన్గా మన హార్ట్ బీట్ నార్మల్గా 70 to 80 per minute అనేది మన నార్మల్ హార్ట్ బీట్. ఈ హార్ట్ బీట్ అనేది 90, కొద్దిమందికి బేసిక్ అబ్నార్మాలిటీ సింపాథిక్ టోన్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిమందికి 90 అట్లా వరకు కూడా ఉండొచ్చు. 100 కంటే ఎవరికైనా ఎక్కువ అయిందంటే హార్ట్ రేటు అది అబ్నార్మల్ కింద లెక్క. దానికి రీజన్స్ ఉంటాయి. లైక్ కొంతమంది ఎక్కువ యాంగ్జైటీ లోన్ అవుతుంటారు. పర్సిస్టెంట్గా ఏదో ఆలోచనలు పెట్టుకొని యాంగ్జైటీ లోన్ కావడం వల్ల కూడా హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్కి వాళ్ళ చేసే జాబ్ వల్ల కూడా స్ట్రెస్కి గురైతే కూడా హార్ట్ బీట్ 100 కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా కొద్దిమందికి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, కొన్ని ఎండోక్రైన్ డిజార్డర్స్, ఫియోక్రోమోసైటమా అంటారు, హైపర్ థైరాయిడిజం అంటారు, ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. ఇంకోటి ఇన్అప్రాప్రియేట్ సైనస్ టెకికార్డియా అంటారు. ఇటువంటి వాళ్ళల్లో బై నేచర్ వాళ్ళకి ఏంటంటే పుట్టుకతోనే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ రియాక్ట్ కావడము, అంటే బేసిక్గా వాళ్ళకి ఈ యాంగ్జైటీ కాంపోనెంట్ అనేది కూడా ఉంటుంది. కానీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరికీ హార్ట్ బీట్ 100 కంటే ఎక్కువ కొట్టుకుంటుందని రూల్ ఏం లేదు. వాళ్ళకి ఫీల్ అవుతుంటారు, అట్లా యాంగ్షియస్గా ఫీల్ అవుతుంటారు, రియాక్ట్ అవుతుంటారు. కానీ హార్ట్ బీట్ 100 కంటే అందరికీ ఎక్కువ ఉండదు. కానీ ఈ ఇన్అప్రాప్రియేట్ సైనస్ టెకికార్డియా అనే కండిషన్లో చాలా మందిలో యాంగ్జైటీ అనే కాంపోనెంట్ ఉంటుంది. కానీ కొద్దిమంది యాంగ్జైటీ లేకపోయినా కూడా వాళ్ళకి సింపథెటిక్ టోన్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ బీట్ 100 కంటే ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు హార్ట్ బీట్ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట, పాల్పిటేషన్. అటువంటి వాళ్ళకు కూడా మనము సైకలాజికల్ కౌన్సిలింగ్ లేకపోతే మెడికేషన్స్ ఉంటాయి, ఇచ్చి కంట్రోల్ చేస్తే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కొద్ది మందిలో ఏంటంటే మనము జలుబు, అలర్జీకి కొన్ని నేసల్ డ్రాప్స్ వేసుకుంటుంటారు, నేసల్ డీకంజెస్టర్స్ అంటారు. అవి ప్లస్ ఆస్మా పేషెంట్స్ బ్రాంకోడైలేటర్స్ అంటే ఇన్హేలర్స్ తీసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. ఈ ఇన్హేలర్స్ డీకంజెస్ట్ థెరపీ తీసుకునేవాళ్ళు, నేసల్ డ్రాప్స్ వేసుకునేవాళ్ళు ఫ్రీక్వెంట్గా వీటన్నిటికీ రీబౌండ్ టెకికార్డియా అంటారు. హార్ట్ బీట్ని స్టిమ్యులేట్ చేసే యాక్టివిటీ ఉంటుంది వీళ్ళల్లో. సో దానివల్ల హార్ట్ బీటు కంటిన్యూస్గా వాళ్ళకి నార్మల్ కంటే ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా 100 కంటే ఎక్కువ ఉంటే ఏంటంటే చాలా మందిలో హార్ట్ బీట్ ఫీల్ అవుతారు, పాల్పిటేషన్ లాగా ఫీల్ అవుతారు. సో ఇవి నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్స్ అంటారు. కొన్ని డ్రగ్స్, కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్. పెథలాజికల్ కండిషన్స్ అంటే హార్ట్ వల్ల కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కామన్గా మనం ఏంటంటే గుండె దడ హార్ట్ బీట్ ప్రాబ్లం అంటారు, అంటే గుండె లయ తప్పడము అని అంటారు. దాన్ని కామన్గా మనకు అడల్ట్లో మనం చూసేది ఏంటంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది ఉన్నట్లుండే హార్ట్ బీట్ కొద్దిసేపు స్లోగా కొట్టుకుంటుంది, కొద్దిసేపు ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వాళ్ళకి ఆ ఫాస్ట్ కొట్టుకున్నప్పుడల్లా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటారు దీన్ని, ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్. ఇది ఎప్పుడైతే అది హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందో వాళ్ళకి తెలిసిపోద్ది వెంటనే హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందని. అలా ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు కొద్దిమందికి బీపీ డౌన్ కావడానికి, కళ్ళు తిరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని హార్ట్ రిలేటెడ్ జబ్బులు అనమాట, డైలేటెడ్ కార్డియోమైపోతీ అంటారు, అంటే హార్ట్ మజిల్ వీక్ అయిపోద్ది. అది కొర్నాటి డిసీజ్, హార్ట్లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యి హార్ట్ వీక్ అవుతుంది, ఇస్కెమిక్ కార్డియోమైపోతీ అంటారు. అటువంటి వాళ్ళల్లో కొంతమందికి డైలేటెడ్ కార్డియోమైపోతీ అంటారు, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత హార్ట్ మజిల్ వీక్ అయిపోయి, చాలామందిలో మనం ఈ మధ్యలో కోవిడ్ సీజన్లో కూడా చూసాం, చాలామందికి హార్ట్ వీక్ అయిపోవడము, హార్ట్ అటాక్స్ రావడం. సో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ మజిల్ వీక్ అయితే పోస్ట్ వైరల్ మైకార్డిటిస్ అని వచ్చి, ఆ మైకార్డిటిస్ వల్ల హార్ట్ మజిల్ వీక్ అయితే వాళ్ళల్లో కూడా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. కొద్దిగా ఏదైనా యాక్టివిటీస్ చేసినా, ఒక్కోసారి రెస్ట్ పీరియడ్లో కూడా నార్మల్ కంటే ఎక్కువ కొట్టుకోవడం వల్ల వాళ్ళు దే ఫీల్ దిస్ పాల్పిటేషన్స్ అనమాట. హార్ట్ బీట్ కొట్టుకోవడం అనేది వాళ్ళు సెన్స్ చేస్తారు. డైలేటెడ్ కార్డియోమైపోతీ అంటారు, ఇస్కెమిక్ కార్డియోమైపోతీ అంటారు. ప్లస్ వాల్వులర్ హార్ట్ డిసీజ్. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే మనకి రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, అంటే స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్
వచ్చినప్పుడు కొద్దిమందికి ఈ స్ట్రెప్టోకోకై యాంటీబాడీస్ పోయి జాయింట్స్ మీద హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి హార్ట్లో వాల్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ లిక్స్ ద జాయింట్ బట్ బైట్స్ ద హార్ట్ అనే ఒక కొటేషన్ ఉందన్నమాట. సో హార్ట్ జాయింట్స్లో కొద్దిగా జాయింట్ పెయిన్స్ వస్తాయి, మళ్ళీ తగ్గిపోతాయి. కానీ బైట్స్ ద హార్ట్ అంటే ఆ హార్ట్లో ఈ వాల్వ్స్ ఎఫెక్ట్ అయిపోయి స్లోగా అది వాల్వ్స్ మూసుకొని పోతాయి, లేదంటే వాల్వ్స్ లీక్ అన్నా అవుతాయి. దాన్ని రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇట్లా ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్లో వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పనులు చేసినప్పుడు కానీ ఆయాసం వస్తుంది. ఆయాసంతో పాటు వాళ్ళకి గుండెదడ కూడా వస్తుంది. కొంచెంమంది కళ్ళు తిరగడము అట్లాంటివి కూడా జరుగుతాయి. సో ఈ వాల్వులర్ హార్ట్ డిసీజ్లో కూడా ఈ పాల్పిటేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా కొద్దిమందికి మెలిగ్నెంట్ అరిథమియాస్ అంటారు. హార్ట్ అటాక్ పేషెంట్స్లో ఇమ్మీడియట్గా కొద్దిమందికి హార్ట్ అటాక్ వచ్చిన కొద్ది గంటల్లో గుండె వేగం కొట్టుకొని సడన్ కార్డియాక్ అరెస్ట్ కావడం, దాన్ని పాల్పిటేషన్ అంటారు. కొద్దిమందికి ఫీల్ అవుతారు వచ్చే ముందు, బట్ వెంటనే రికవర్ అవుతారు. అట్లనే కొద్దిమందికి కంజెనిటల్గా డిజార్డర్స్ ఉంటాయి. లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అంటారు, కొంతమందికి అర్థమోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అంటారు, కొంతమందికి బ్రుగడా సిండ్రోమ్ అంటారు. ఇటువంటి పుట్టుకతో వచ్చిన హార్ట్ కండిషన్స్లో ఏమైందంటే వాళ్ళకి ఉన్నటువంటి గుండె వేగంగా కొట్టుకోవడము, కొద్దిమందికి సడన్గా అన్కాన్షియస్ అయిపోయి ప్రాణాపాయం వస్తుంది. ఇవన్నీ దానికి తగ్గట్టు ఆ జబ్బుకు తగ్గట్టు మనము ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. ఇట్లా ఈ పాల్పిటేషన్స్ కొన్ని ఫిజియలాజికల్ ముందు నేను చెప్పినట్టు స్ట్రెస్, యాంగ్జైటీ, ప్యానిక్ డిజార్డర్స్, కొన్ని డ్రగ్స్ వల్ల, ఇవన్నీ మనం డ్రగ్స్ అవాయిడ్ చేసుకోవడము, లేకపోతే ఓవర్ డోసేజ్ అనేది అవాయిడ్ చేయాలి. నేసల్ డీకంజెషన్స్ కానీ బ్రాంకియల్ ఆస్తమాకి వేసుకునేవి కానీ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చెప్పినంత కాలమే వేసుకోవాలి. అదే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా నాకు బాగుందిలే అని అట్లా వేసుకోకూడదు, ఎందుకంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫిజియలాజికల్ కండిషన్స్లో స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల ఉన్నప్పుడు సేమ్ మనము డిస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్, యోగా, మెడిటేషన్ ఇటువంటివి చేయడం వల్ల మనకి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి పాల్పిటేషన్స్కి రూట్ కాజ్ వచ్చేసి అది కూడా స్ట్రెస్ హార్మోన్స్ అంటే అడ్రిలిన్ అంటారు. ఈ హార్మోన్స్ నా బాడీలో పెరిగితే ఆటోమేటిక్గా హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే బై డూయింగ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మన హార్మోన్స్ని కంట్రోల్ చేసుకుంటే పాల్పిటేషన్స్ నుంచి కూడా, ఈ ఫిజియలాజికల్ కాజెస్ ఆఫ్ పాల్పిటేషన్స్ నుంచి మనము సేఫ్గా ఉండడానికి, దూరంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది.